అదే రకంగా కాశ్మీర్ని మన భారతమాత సిగలో ఉంచడం కోసం అనేక సందర్భాల లోపల వాళ్ళు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక పోరాటాలు చేసి ఈ యొక్క కాశ్మీర్ని నిలబెట్టేటువంటి ముఖ్యుల లోపల వాళ్ళు కూడా ఒకరు. ఆ రకంగా జనసంఘ స్థాపకుల లోపల ఒకరై ఈ దేశం లోపల జాతీయ భావాన్ని దేశభక్తిని నింపడం కోసం ఆహారము కృషి చేసినటువంటి వారి లోపల అగ్రగణ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో సహా ప్రతి ఒక్కరు మెచ్చుకొని వాళ్ళ వాగ్దాటికి మురిసిపోయి విదేశాంగ విధానం లోపల అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి వాళ్ళు విదేశాల లోపల మన దేశం యొక్క వాణిని వాళ్ళు వినిపించాలని చెప్పేసి కోరుకున్నారు. అదే రకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఐక్యరాజ్య సమితి లోపల హిందీలో ప్రసంగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2 ఎంపీ స్థానాల నుంచి ఈరోజు దేశం లోపల మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు విజయవాడ లోపల అదే రకంగా గొప్ప సదస్సు జాతీయ సదస్సును ఏర్పాటు చేసినప్పుడు మేమందరం కూడా పాల్గొనేటటువంటి మహదవకాశము వారిని చూసేటటువంటి మహదవకాశము మాకు కలిగింది. ఆ తర్వాత 2 స్థానం నుంచి 89, అదే రకంగా 89 నుంచి 100కు పైన అట్లా ఆ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ అచ్చంపేట పట్టణ లోపల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు మేము అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీదుగా అధికారం వచ్చిందని కుంభకోణాలకు స్వతహాగా సంపాదించుకోవడానికో వాళ్ళు వెంపర్లు ఆడలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ఏది అవసరమో, ఈ దేశానికి ఏది మంచో, ఈ దేశ అభివృద్ధి కోసం ఏం చేయాలో అది చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశం లోపల చాలా గ్రామాలకు రవాణా వ్యవస్థ లేకుండే, రోడ్డు బాగా లేకుండే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేయించినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ సందర్భం లోపల కరువుతో నల్లాడుతున్నటువంటి ఈ దేశం లోపల పల్లె జీవితం లోపల పేద ప్రజల లోపల వాళ్ళ వెలుగు నింపడం కోసం పనిత ఆహార పథకం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పని కల్పించి వాళ్ళు 3 పూటలా తినే విధంగా కడుపు నిండా తిండి తినే విధంగా వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కేవలం ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఈ దేశంలో సమాజం లోపల ఆకలితో కానీ బీదరికంతో అల్లాడుతున్నటువంటి చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని అంత్యోదయ పథకం తీసుకొచ్చి కడు పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళకు వంట జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా అంత్యోదయ పథకం ద్వారా వాళ్ళకు వారు ఇచ్చేసి 35 కిలోల బియ్యం ఇప్పించినటువంటి ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అదే రకంగా విద్యా వ్యవస్థ లోపల కానీ అభివృద్ధి వ్యవస్థ లోపల కానీ అనేక సంస్కరణలు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొని రావడం జరిగింది. ఒకప్పుడు అణుబాంబు ఆటం బాంబులు అంటే అమెరికా, రష్యా, చైనా అనుకునేటటువంటి అటువంటి విధంగా ఎవరికి కవర్ లేకుండా అందరి యొక్క వారి హెచ్చరికలని ఖాతరు చేస్తూ పోక్రాన్ లోపల అణు పరీక్షలు జరిపి అణు పాఠం కలిగినటువంటి దేశాల జాబితా లోపల మన దేశాన్ని ఇచ్చినటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా పాకిస్తాన్తో స్నేహహస్తం అందించి బస్సు యాత్ర జరిపి కలిసిమెలిసి ఉందామని చెప్పేసి చక్కటి సందేశం ఇస్తే ఆ ముష్కర మూకలు, ఆ దుండగులు, ఆ రాక్షసులు మన యొక్క సరిహద్దులైనటువంటి జమ్మూ కాశ్మీర్ లోపల కార్గిల్ లోపల చొరబాటు ఎత్తిస్తే ఆ ఎత్తాలను తిప్పికొట్టి ఆ కార్గిల్ యుద్ధం లోపల త్రివర్ణ పతాకాన్ని రేపరేపలాడించినటువంటి గొప్ప యోధుడు వీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వతహాగా కడు పేదరికం అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు ఈ దేశం లోపల ప్రధానమంత్రి చేపట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కనీసం ఇల్లు కూడా లేకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, ఈ దేశంలో యొక్క అభివృద్ధి కోసం ఆరాము కృషి చేసినటువంటి భరతమాత ముద్దుబిడ్డ. ఆ భరతమాత ముద్దుబిడ్డకు ఈ దేశం భారతరత్న అని చెప్పేసి సగౌరవంగా వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. అటువంటి గౌరవమూర్తి, అటువంటి మహనీయుడు, ఆ మహామూర్తి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు వాళ్ళ కళలని సాకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మనందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉండాలి. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు
ఏ కలలు కన్నారో ఏ ఉద్దేశంతో ఈ దేశాన్ని మరి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారో మరి ఏ ఆశయంతో భారతీయ జనతా పార్టీ నెలకొల్పిందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం నరేంద్ర మోడీ గారు ఆహారం కృషి చేస్తూ ఉన్నారు. ఆ రోజు మరి కార్గిల్ వార్ లోపల అటల్ బిహారీ మరి వాజ్పేయి గారు పాకిస్తాన్ బుద్ధి చెప్తే మరి బుద్ధి మారని పాకిస్తాన్ అదే రేఖలు చేస్తే సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ మరి పాకిస్తాన్ యొక్క కుట్రలని తుత్తునియలు చేసినటువంటి గొప్ప వీరుడు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ముందు ఉన్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని మనం గౌరవించుకుంటే, నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలిస్తే, నరేంద్ర మోడీ గారి యొక్క బాటలు నడిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం గౌరవించుకున్నట్టే, వారి ఆశయాలని కొనసాగించినట్టే. ఆ రకంగా అటల్ బిహారీ ఆశయాలని ముందుకు తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలుస్తూ మరొకసారి ఆ మహనీయుని మరి స్మరించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అచ్చంపేట పట్టణ శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.